నేను మీ జనం టీవీ శంకర్. కేటీఆర్ మాయమైండు, కేటీఆర్ అడ్రస్ గల్లంతైంది, కేటీఆర్ ఎటుపోయిండో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. మరి కేటీఆర్ నిజంగా ఎటుపోయిండు? ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు, ఎంపీ ఎలక్షన్ల ముందు కాలికి చక్రం కట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు. కల్వనోళ్ళను కలిసిండు. ఎవరి మీద ప్రేమ లేదో, ఎవరికైతే అపార్ట్మెంట్ ఇవ్వలేదో వాళ్ళు ఎంబడి తిరిగిండు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు చాలా మార్పు వచ్చింది కేటీఆర్లో, కేసీఆర్లో. నిజంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు షాడో సీఎంగా వ్యవహరించిండు. కేసీఆర్ తర్వాత ఈయనని కలవాలంటే కూడా కలిసే పరిస్థితి లేదు. అంత తండ్రి కొడుకులు కలిసి అంత స్థాయిలో రాజకీయాన్ని నడిపించారు. మరి ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ కనుమరుగైపోయే స్థాయికి వచ్చింది. అట్లా కేటీఆర్ పత్తా లేదు, జాడ లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో కొంత ఊరటనిచ్చిన, ఎంపీ ఎలక్షన్లలో జీరో. సున్నాను కనుక్కుంది ఆర్యభట్ట అయితే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లలో సున్నాను కనుక్కుంది చంద్రభట్ట, అంటే చంద్రశేఖరరావు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు మామూలుగా ప్రచారాలు చేసిర్రు, ప్రయత్నం చేసిర్రు, అధికారంలో రాలేకపోయారు. కానీ ఈ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి ఖచ్చితంగా ఎంతో గెలవాలని చెప్పేసి ఊరూరు తిరిగిర్రు, ఛాయ్ హోటల్ కడ తాగిర్రు, మిర్చి బజ్జీలు తిన్నారు, రోడ్డు మీద కలవలను కలిసిర్రు, ఫోటోలు దిగిర్రు, సెల్ఫీలు దిగిర్రు, అందరికి అపాయింట్మెంట్ ఇచ్చిర్రు, అందరిలో కలిసిమెలిసి పనిచేసారు. ఈ కలిసిమెలిసి పనిచేసిన విధానమే ఎన్నికల ముందు సీఎంగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఉంటే మళ్ళా అధికారంలోకి వచ్చేటోళ్ళు కేటీఆర్, కేసీఆర్. అప్పుడు చేసుకున్న పాపమే ఇప్పుడు పండింది. ఇప్పుడు చేస్తే ఏం లాభం అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది. అదే పక్కకు అట్లాగే పెట్టేస్తే కేటీఆర్ పార్లమెంటు ఎన్నికల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కనబడకుండా ఎటుపోయిండు. కనీసం ఓడిపోయిన పోయి అలా బాధ చెప్పుకుందామంటే పార్టీ ఏ విధంగా ముందు తీసుకుపోదామని ప్రయత్నం చేస్తుంటే కేటీఆర్ ఏడిపోయిండో ఎవరికి తెలుస్తలేదు. ఏమైనా అవసరం ఉంటే వాళ్ళ నాన్న ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ పోయి ముచ్చట పెట్టి వెళ్ళిపోతున్నాడు. కానీ ఓడిపోయినలకు అందుబాటులో ఉంటలేడు, బీఆర్ఎస్ నాయకత్వానికి అందుబాటులో ఉంటలేడు, ఎవరికి అందుబాటులో ఉంటలేడు. మరి ఏం జరుగుతుంది తెలంగాణలో అనేటువంటి నడుస్తూ ఉంది. పైగా దీని మింకెళ్ళి రేవంత్ రెడ్డి చాలా ఆశగా ఎదురుస్తున్నాడు కేసీఆర్ను జైల్లో వేయాలని. కనీసం ఒక్కరోజన్నా కేసీఆర్ని జైల్లో వేయాలని రేవంత్ రెడ్డి ఆలోచన. మరి ఎలక్షన్ల ముందే, అంటే రేవంత్ రెడ్డి సీఎం కాగానే పార్లమెంట్ ఎన్నికల్లో ముందే జైల్లో వేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో సానుభూతి వచ్చి కేసీఆర్కి ఏమైనా ఎంపీలు వస్తాయని ఉద్దేశించి ఇప్పటిదాకా ఆగిండు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఆయనను జైల్లో వేస్తే, అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు వేస్తే కొంత ఆయనకు, చంద్రబాబు జైలుకు వేస్తే ఆయన అధికారంలోకి వచ్చిండు, తర్వాత జగన్ జైలుకు వేస్తే అధికారంలోకి వచ్చిండు, రేవంత్ రెడ్డి జైలుకు వేస్తే అధికారంలోకి వచ్చిండు. అట్లాగే కేసీఆర్ని జైలుకు వేస్తే మళ్ళా ఈ ఎంపీ సీట్లు ఎక్కువ తక్కువ గెలవాలనే ఆలోచనతోటి ఆగిరు. ఇప్పుడు జైల్లో వేస్తే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పటికి జనాలు మర్చిపోతారు అనేటువంటిది రేవంత్ రెడ్డి ఆలోచన. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిర్రు. అది ప్రతీకారం తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదును చూస్తున్నాడు కేసీఆర్ను జైల్లో వేయడానికి. కనీసం ఒక్కరోజన్నా జైల్లో వేయాలనే ఆలోచనలో ఉండు. కాబట్టి ఆయనకు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి. ఏదన్నా ఒక విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ని జైలుకు పంపే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. తర్వాత కేటీఆర్ ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి జనాలతోటి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి, ఇంకా ముఖ్య నాయకులతోటి ఎన్నికల మీద రివ్యూ చేసి ఆ క్యాడర్లో ఇప్పుడు మునిగిపోతున్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో పటిష్టం చేయకపోతే టీడీపీ కంటే అధ్వానంగా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకెవ్వరు దొరకరు. ఇక మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు కూడా దొరకరు కేటీఆర్కు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, ఆయన వాళ్ళ అల్లుడు ఎంపీ ఉండే సంతోష్, ఆయన వీళ్ళే ఉండాలి, వీళ్ళే సభ్యత్వం తీసుకోవాలి, వీళ్ళే పార్టీ, వీళ్ళే కార్యకర్తలు, వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళే అన్నీ చేసుకోవాలి. ఒక కార్యకర్త కూడా మిగిలే పరిస్థితి లేదు. బాధలో ఉన్నప్పుడు కేటీఆర్ ఊరు తిరిగి వాళ్ళ ఆత్మస్థైర్యం నింపితే ఏమన్నా పార్టీకి పుట్టగతులు ఉంటాయి, లేకపోతే పార్టీ సర్వనాశనం అయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి.